మంచు కప్పిన హిమాలయాల నుంచి ఎండలు మండే థార్ ఎడారి వరకు సముద్రాల మధ్య చల్లగా విస్తరించిన ఈ దేశం భారత్. ఇంత వైవిధ్యభరితమైన భూభాగం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఉత్తరాన మంచు పర్వతాలు, దక్షిణాన సముద్రతీరాలు, మధ్యలో పీఠభూములు, ప్రకృతి భారత్కి అందించిన అపూర్వమైన బహుమానం. ఈ 5 నిమిషాల్లో మనం భారత్ భౌగోళిక అద్భుతాన్ని సులభంగా, స్పష్టంగా తెలుసుకుందాం. ఎస్ఎస్సి, యూపీఎస్సి మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల కోసం ఇది ఒక ఫాస్ట్ రివిజన్. భారత్ భౌగోళిక నిర్మాణం 5 ప్రధాన భాగాలుగా విభజించబడింది. హిమాలయ పర్వతాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంతాలు మరియు దీవులు. హిమాలయాలు మనకు రక్షణగా నిలిచే ఉత్తరగోడ మాత్రమే కాదు, అనేక నదుల ఉత్పత్తి స్థలం కూడా. ఇక్కడి మంచు కరిగి గంగా, యమున, బ్రహ్మపుత్ర లాంటి మహానదులు పుడతాయి. హిమాలయాలు 3 భాగాలుగా ఉంటాయి: హిమాద్రి, హిమాచల్, శివాలిక్. హిమాద్రిలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం కంచన్జంగా ఉంది. తదుపరి భాగం ఉత్తర మైదానాలు. ఇవి గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదులు తెచ్చిన సారవంతమైన మట్టి వల్ల ఏర్పడ్డాయి. ఇక్కడి మైదానాలు భారత వ్యవసాయానికి హృదయం. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఎకరం భూమి బంగారమంత విలువైనది. మూడవది ద్వీపకల్ప పీఠభూమి. ఇది భారతదేశంలో అత్యంత పాత భూభాగం. భారత ఆత్మ అని కూడా అంటారు. వింధ్య, సాత్పురా, అరవళ్ళి పర్వతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దీనిలోనే గోదావరి, కృష్ణా, కావేరీ నదులు పుడతాయి. ఇది ఖనిజ సంపదల నిలయం. ఇనుము, బొగ్గు, మైకా, బాక్సెట్ మొదలైనవి ఇక్కడ లభిస్తాయి. తీర ప్రాంతాలు 2: తూర్పు తీర ప్రాంతం అంటే బంగాళాఖాతం తీరం, మరియు పశ్చిమ తీర ప్రాంతం అంటే అరేబియా సముద్ర తీరం. తూర్పు తీర విశాలంగా ఉంటుంది. ఇక్కడే గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలుస్తాయి. పశ్చిమ తీర కొద్దిగా నిటారుగా, కాని అందంగా ఉంటుంది. ముంబై, గోవా, కోచిన్ వంటి ప్రముఖ నగరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ తీర ప్రాంతాలు వాణిజ్యానికి, మత్స్యకారానికి ముఖ్య కేంద్రాలు. చివరిగా దీవులు: అండమాన్ మరియు నికోబార్ దీవుల తూర్పున, లక్షద్వీప దీవులు పశ్చిమాన. ఇవి భారత సముద్ర ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగినవి. పర్యాటక కేంద్రాలుగా కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. ఇప్పుడు మనం వాతావరణం వైపు వస్తే, భారత వాతావరణం పూర్తిగా మాన్సూన్లపై ఆధారపడి ఉంటుంది. జూన్లో దక్షిణ పశ్చిమ మాన్సూన్ గాలులు అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి వర్షాలను తెస్తాయి. అక్టోబర్ తర్వాత ఈ గాలులు దిశ మార్చుకుంటాయి. అదే తిరిగి వచ్చే మాన్సూన్. మన వ్యవసాయం, పంటలు, ప్రజల జీవనశైలి అన్నీ మాన్సూన్లతో ముడిపడి ఉన్నాయి. వర్షాలు ఎక్కువగా ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో, తక్కువగా రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో పడతాయి. ఇది భారత వైవిధ్యానికి మరో ఉదాహరణ. ఇప్పుడు నదులు మరియు మట్టుల గురించి చూద్దాం. భారత నదులు మన దేశపు రక్తనాళాలు. ఉత్తరంలో గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు. దక్షిణంలో గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తప్తి అనవి లక్షల మందికి జీవనాధారం. ఈ నదులు సారవంతమైన మట్టిని తెచ్చి పంటలకు జీవం పోస్తాయి. మన మట్టులు కూడా విభిన్న రకాలుగా ఉన్నాయి. అల్లూవియల్ మట్టి అంటే నది మట్టి అత్యంత సారవంతమైనది. బ్లాక్ సాయిల్ పత్తి పంటలకు ప్రసిద్ధి. రెడ్ సాయిల్ దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. లాటరైట్ సాయిల్ కొండ ప్రాంతాల్లో ఉంటుంది. ఇది సహజ వనరుల వైవిధ్యాన్ని చూపిస్తుంది. ఇప్పుడు పరీక్షల్లో ఎప్పుడూ వచ్చే ముఖ్య భౌగోళిక ప్రశ్నలు. భారత అక్షాంశం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరం నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరం వరకు. రేఖాంశం 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు వరకు. తిరుగుబాటు కర్కటాక రేఖ 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది: గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. అత్యంత ఎత్తైన శిఖరం కంచన్జంగా 8586 మీటర్లు. పెద్ద రాష్ట్రం రాజస్థాన్ మరియు చిన్నది గోవా. తూర్పు నుంచి పశ్చిమం దూరం సుమారు 2933 కిలోమీటర్లు మరియు ఉత్తరం నుంచి దక్షిణం దూరం 3214 కిలోమీటర్లు. ఇంత విస్తారమైన భూభాగం ఉన్న భారత్లో వాతావరణం, మట్టి, జలవనరులు, వృక్షజాలం అన్నీ విభిన్నంగా ఉంటాయి. ఈ వైవిధ్యమే మన సంస్కృతి, వ్యవసాయం, జీవన విధానం అన్నింటికీ బలం. భారత భౌగోళికం కేవలం పటంలో ఉన్న రేఖలు కాదు, ఇది మన దేశ హృదయ స్పందన. ఇంతవరకు 5 నిమిషాల్లో భారత్ భౌగోళిక సారాంశం తెలుసుకున్నాం. మీరు పరీక్షలకు సిద్ధమవుతున్నా, విజయం దిశగా నడుస్తున్నారు. ఈ వీడియోను సేవ్ చేసుకోండి, మిత్రులతో షేర్ చేయండి. జాబ్ సఫల్ మీ చదువు ప్రయాణంలో ఎప్పుడూ తోడుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి,
మీ సఫలం దగ్గర్లోనే ఉంది.